రేవంత్ రెడ్డి గారు ఈ ఉక్కుపాదాలు మోపడం నిరుద్యోగుల పైన అనేటటువంటిది చాలా దుర్మార్గమైన దుశ్చర్య. కేవలం కేసీఆర్ ఆనాడు కూడా మేము గ్రూప్ 2 పోస్ట్ పోన్ అని కానీ పేపర్ లీకేజీలు అయినప్పుడు కానీ ఏ ఉద్యమాలు చేసినా నిరుద్యోగులు చేసినటువంటి ఉద్యమాలకు మమ్మల్ని అనచలేదు, మా పైన మెడ పైన కత్తి పెట్టి మమ్మల్ని గొంతుకోయలేదు. మీరు నిరుద్యోగుల ప్రభుత్వం అని ఈరోజు మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు. మాకు కనీసం ఒక పోస్టులు పెంచు, ఒక ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయనందుకు వస్తున్నందుకు టీజీపీఎస్ దగ్గరకు వచ్చి ఒక వినతి పత్రం ఇస్తున్నందుకు నువ్వు బారికేడ్లు పెట్టుకొని మెట్రోలు బంద్ చేయించుకొని మెట్రోల దగ్గర బందోబస్తులు పెట్టుకుంటూ ఇవన్నీ చేయడం అనేటువంటి దుశ్చర్య. బడంగపేటలో విద్యార్థుల్ని ఎందుకు అరెస్ట్ చేసిర్రు, లైబ్రరీ చుట్టూ ఒక కాకీల వలయం ఎందుకు పెట్టిర్రు, ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఇది ఎంత దుశ్చర్య అంటే అంత దుర్మార్గమైనటువంటి చర్య. నిరుద్యోగుల పైన మీరు ఉక్కుపాదమైనటువంటిది. బల్మూరి వెంకట్ గారు మీకు ఇస్తున్న ఇన్పుట్లు ఎవరో, మరి మీరు రేవంత్ రెడ్డి అన్నకి ఏమి ఇస్తున్నారో, రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని ఇవాళ కూల్చదలుచుకున్నావా ఏందో మరి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా దీన్ని అయితే మేము ఖండిస్తున్నాం. మీరు 12 గంటల వరకు ఎమ్మెల్సీలను చేంజ్ చేసుకోవడానికి టైం ఉంటుందన్నా, కనీసం మమ్మల్ని వాళ్ళని చేంజ్ చేసుకున్నాక 5 నిమిషాల తర్వాత పిలిచినా మా సమస్యలు చెప్పుకునేటోళ్ళంగా తెల్లారి అందరం నీకు కూడా పాలాభిషేకాలు చేసేటోళ్ళంగా ఈరోజు పొద్దున్నే వచ్చిన పాల ప్యాకెట్లన్నీ మేమే కొనుక్కునేటోళ్ళం అన్నా. ఇది కాంగ్రెస్ వాళ్ళు మీరు ఇట్లా చేయడం మంచిది కాదు, దీన్ని ఖండించాలి. మీడియా మిత్రులారా దీన్ని మీరు అందరూ వచ్చేసి అన్ని లైబ్రరీలలోకి వెళ్ళి మీరు నిరుద్యోగులు తీసుకొచ్చేటట్టు సహకరించాలని కోరుతున్నాం.